ఈరోజు మన వీడియోలో జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అతి త్వరలో చేయబోయే సర్వే గురించి చూద్దామండి. అయితే ముందుగా ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక వీడియోలోకి వెళ్తే సచివాలయ ఉద్యోగులకు సర్వేల మీద సర్వేలు అలాట్ చేస్తున్నారు. వీరు డిపార్ట్మెంట్ పనులు చేయాలి మరియు ఈ సర్వేలు కూడా వీరే చేయాలి. అయితే ఈ సర్వేలలో ఒకటైన ఎంఎస్ఎంఈ సర్వే ఇది నవంబర్ 29 నుంచి ప్రారంభించవలసి ఉంటుందండి. అదేమిటంటే ఎంఎస్ఎంఈ సర్వే. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, అంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలను గుర్తించటం. అంటే ఒక సచివాలయ పరిధిలో ఈ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలు ఏమేమి ఉన్నాయి, వాటి వివరాలు మరియు అవి ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి మరియు యజమాని వివరాలు, అదేవిధంగా వారికి ఏమైనా ఆర్థికంగా కానీ నైపుణ్యం విషయంలో ప్రభుత్వం నుండి ఏమైనా సహాయం అందించాలా అనే విషయాలను సర్వే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా అలాంటి వారి వివరాలను కేంద్ర ప్రభుత్వ పథకం అయినటువంటి ఉద్యమ్ రిజిస్ట్రేషన్స్ చేయించవలసి ఉంటుందండి. అయితే ఈ యాప్ ఏ విధంగా ఉంటుంది, ఏ వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది అనే వివరాలను ఇప్పుడు చూద్దామండి. ముఖ్యంగా ఈ యాప్లో నేమ్ ఆఫ్ ద యూనిట్, అదేవిధంగా నేమ్ ఆఫ్ ది ప్రమోటర్. ఇక్కడ ప్రమోటర్ అంటే ఓనర్ అండి, ఆ ఎస్టాబ్లిష్మెంట్ యొక్క ఓనరు. అదేవిధంగా జెండర్, అతని యొక్క ఆధార్ నంబర్ మరియు అతని మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ కూడా ఉంటుంది, ఆప్షనల్గా ఉంటుందండి అది. అలాగే సోషల్ కేటగిరీ, అదేవిధంగా ఆ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ యొక్క ఫోటో తీయవలసి ఉంటుంది. ఇక్కడ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ వస్తాయి మరియు ఆ యూనిట్ వర్కింగ్ ఆర్ నాట్ వర్కింగ్ అనే వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా వారికి ఆ యొక్క ఓనర్కి ఫైనాన్షియల్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా మరియు టెక్నాలజీ రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా అనే వివరాలను ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ ఎంటర్ చేసి చివరిలో సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే సబ్మిట్ అవుతుందండి. అవి మనకు సబ్మిటెడ్ యూనిట్స్ అనే ఆప్షన్లో కనిపిస్తాయి. ఇదండి ఈ వీడియో. అఫీషియల్గా యాప్ వచ్చిన తర్వాత మరింత వివరంగా వీడియో చేస్తామండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు.